అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన వీడియోలో మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 25 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి కుమారస్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మేము కూడా మాకున్న సమస్యలకి ఈ గురుగారి ద్వారా పరిష్కారం తెలుసుకున్నాము. మా జీవితంలో ఉన్న అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా మేము తగ్గించుకున్నామండి. మీరు కూడా ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక అండి, ఈ రాశి వారికి రేపటి రోజున మీకు విజయానికి తొలి అడగండి. కత్తులు వంటి విమర్శలు, విషపూరితమైనటువంటి కుట్రలు, చీకటి, నిరాశ వీటన్నిటిని ఛేదించుకొని ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాయి. ప్రకృతి అందించే ఊహించని వరాలు, మీరు ఆశించని అధికారము మరియు మీ శత్రుల కళ్ళు చెదిరే విజయం అయితే మీకు రేపటి రోజున పాతాళానికి రాగాలు చేసే దుష్టశక్తులు ఇంకా కాచుకొనున్నాయి. ఈ శక్తివంతమైన కాలాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఏ దైవ రక్షణ కవచాలు ధరించాలో, ఏ ఒక్కటి దాచుకున్న నిజమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది మామూలుగా అయితే తెలుసండి. ఈ రాశి వారికి రేపటి రోజు నిజంగా జరిగేది ఒక మీ తలరాతను మార్చే శక్తివంతమైన రహస్యం అండి. కాబట్టి మీ దృష్టిని ఒక క్షణం కూడా మార్చకుండా మీ కండగా నిలిచే పరమేశ్వరుని తలుచుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాము. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నడి చుక్క ఇప్పుడు వృధా పోలేదని చెప్పి మీ విజయానికి బలమైన పునాదులు అయ్యాయండి. మీకు చాలా వరకు కూడా బృహస్పతి యొక్క సలహా, చంద్రుని యొక్క ఉద్యోగ బలం ఇవన్నీ కలిపి మీవే పగబట్టిన గ్రహాల కూటమిని నాశనం చేయబోతున్నాయి. మీ జీవితం నిన్నటి వరకున్న స్తబ్దతను బద్దలు కొట్టి ఒక అద్భుత శక్తితో కూడిన కొత్త శకం ప్రారంభం కాబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజున పరిణామాలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యంలో మునిగిపోతారండి. ఈ అమూల్యమైన వాస్తవాలు చివరి వరకు తెలుసుకోండి. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నదంతా ఏమో కానీ రేపటి నుంచి మీ జీవితం జరిగేదంతా కూడా ఒక ఊహా పరిగణనలాగా ఉండబోతుంది. చివరగా అసలు మీరు రేపటి రోజు జరిగింది నిజమా కాదన్న భ్రమలో కూడా ఉండిపోతారు. అంత చక్కగా రేపటి రోజు మీ అదృష్టం అయితే మారిపోతుందండి. మీరు రేపటి రోజున ఏదైనా సరే చేయదలుచుకున్నా కూడా అసలు ముందుగా ఈ రాశి వ్యక్తిత్వము కేవలము పోరాట యోధులాగా మీ జీవిత కథ కేవలము రాశి ఫలితం చెప్పేది కాదండి. మీకు అగ్ని పరీక్ష, పోరాటం. చిన్నప్పటి నుంచి మీకు ఎదురైన కష్టాలు, అగౌరవాలు మామూలు అయితే కావు. సమాజం, బంధువులు మిమ్మల్ని తక్కువ అంచనా చేసి ప్రతి చూపు అవమానించిన ప్రతి మాట మీ హృదయంలో గుచ్చుకున్న గాయాలే ముఖ్యంగా నువ్వు దేనికి పనికిరావు, చేతగాని వాడు అని చెప్పి సొంత కుటుంబాల వారి ఎగతాళి చేసిన మాటలు మీ ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇప్పటికీ మీలో ఉన్న గొప్ప లక్షణం గుర్తించకుండా సమాజం మిమ్మల్ని అదే పాత దృష్టితో, అనుమానంతో చూస్తూనే ఉంది. కానీ ఈ నిరాదరణమే మీలో ఒక ఎదురులేని శక్తిని దాచిందండి. సాహసం అనే రక్షణ బాధ్యతలో భారం మీ నక్షత్రం యొక్క అతి ముఖ్యమైన గుణం. మీ నిస్వార్థమైన ధైర్యము, ఇతరుల కష్టాన్ని చూసి తట్టుకోలేని మనస్తత్వం మీది. అందుకే తెలియకుండానే మీరు అనేక బాధ్యతలు మీ భుజాలపై వేసుకున్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయంగా నిలబడ్డారు. మీ కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డారు, నిరంతరము శ్రమించారు. కానీ మీకు దక్కింది ఏమిటి? మిమ్మల్ని కేవలం వారి సొంత అవసరాలకు మాత్రమే వాడుకున్నారు. పని పూర్తయ్యాక మీ నిజాయితీని మంచితనం మర్చిపోయి తిరిగి మీ వైపే నిందలు వేశారు. మీ శ్రమను దోచుకొని కృతజ్ఞతకు బదులుగా మోసం చేశారు. ఈ నిరంతర త్యాగం, దాని వెనుక ఉన్న బాధ మీ ఒక్కరికే తెలుసండి. అద్భుతమైన పరిశీలన శక్తి, అపారమైన సామర్థ్యము నిజానికి రాశివారికి ప్రకృతి ఇచ్చిన పెద్దవరం. వారి లోతైన పరిశీలన శక్తి మీరు సాధారణ వ్యక్తులైతే కారండి. మీ ఆలోచన విధానము, రహస్యాలు కొనుగొనే సామర్థ్యం, సమస్యలను మూలాల నుండి విశ్లేషించే శక్తి అందరికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీలో ఏదైనా సాధించగల అపారమైన శక్తి కూడా ఉంటుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే కనుక మీరు ఒక నిశ్శబ్దత విప్లవంలోని ఒక గొప్ప తెలివితేటలు, ఇతరులు ఊహించని పరిష్కారాలను వెతకగలుగుతారు. మేధాశక్తి మరియు మీ శత్రుల పన్నాగాల్ని నిలబడలేవు. అంతర్గత ఆటంకం, పగ మరియు సందేహము మీ ఆకాశాన్ని అందుకోగల శక్తి ఉన్నవారు అయినప్పటికీ మీ విజయాన్ని అడ్డు తగిలే ఏకైక చెడ్డ లక్షణం మీలోనే ఉందండి.
అదేమిటంటే అతిగా సందేశించడము. అందరూ కూడా అతిగా ఆవేశపడుతూ, అతిగా సంతోషిస్తూ, ఎక్కువ అనుమానాలు పడడము. ఇక దీనివల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. తర్వాత చూద్దామని శ్రద్ధగా లేదా మీ ముఖ్య లక్షణాలపై పెట్టాల్సిన శ్రద్ధను వేరే అనవసర విషయాలపై పెట్టడము మీ శక్తిని తగ్గిస్తుంది. మీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించకుండా అదృష్టాన్ని మీ వైపు లాక్కునే బదులు ఆలస్యం చేసి మీ విజయాన్ని మీరే ఆపుకుంటున్నారు. ఇక ఈ రాశి వారిపై అతి సన్నిహితుల కుట్ర జాగ్రత్త చాలా ముఖ్యం. సహజంగానే అత్యంత తెలివైన వారు, తీవ్రమైన భావోద్వేగాలు కలిగిన వారు ఈ రాశివారు. కానీ రేపటి రోజున మీకు అండకల కూడా ఈ వస్తువులు ఇతరుల యొక్క శక్తిని రేపటి రోజు మీరు పూర్తిగా కొనుగోలు చేయబోతున్నారండి. అంటే ఈ వస్తువులు ఇతరులు చేస్తే ఆ మంచి శక్తి తగ్గిపోయి మీ అదృష్టం బలహీనపడుతుంది. దీని ఫలితంగా డబ్బు విషయంలో ఎదుగుదల ఆగిపోవడము లేదా చేసే పనులు అడ్డంకులు ఏర్పడడం వంటివి జరగవచ్చు. శుభగ్రహాల శక్తిని కాపాడుకోవడానికి వస్తువులను ఇతరులకు ఇవ్వకపోవడం మంచిది. కుటుంబంలో గొడవలు పెరగడము, మీ ముఖ్యమైన వస్తువులను ఇతరులకు అప్పుగా ఇవ్వడము లేదా పంచుకోవడం వలన ఇంట్లో విభేదాలు రావచ్చు. ఇచ్చిన వస్తువు తిరిగి రావడం ఆలస్యమైన లేదా పాడైపోయినా కుటుంబ సభ్యుల మధ్య నష్టాలు, మనస్తాపాలు, కోపాలు ఎక్కువ కావచ్చు. ఈ రకమైన సంఘటనలు ఇంటి వాతావరణం దెబ్బతీసే సభ్యుల మధ్య సామరస్యాన్ని తగ్గిస్తాయి. కుటుంబంలో శాంతి, సంతోషము, ప్రశాంతత ఉండాలంటే మీ ముఖ్యమైన వస్తువులను ఇతరులకు సంబంధం లేకుండా మీ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలి. అనవసరమైన గొడవలు, తప్పుడు అభిప్రాయాలను నివారించడానికి ఈ జాగ్రత్త అవసరము. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు ఒకటండి. రేపు షష్ఠి సుబ్రహ్మణ్యం యొక్క పంచమి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ రాశి వారికి అనుకూల సుబ్రహ్మణ్య స్వామిని, కుమారస్వామిని ప్రతిరోజు ఆరాధించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి లేదా స్వామి ఆలయ సందర్శించి ప్రదర్శనలు చేయండి. ఇక రెండవది లక్ష్మీ అష్టోత్తరశతనామ పదం. శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని చదవడం వల్ల మీకు శుక్రుని అనుగ్రహం కోసము మహాలక్ష్మి యొక్క అష్టకం లేదా కనకదార స్తోత్రాన్ని భక్తితో పఠించండి. ఇక 3 నవగ్రహ ఆరాధన. ప్రతిరోజు ముఖ్యంగా శనివారం సాయంత్రం వేళ నవగ్రహాల చుట్టూ 9 ప్రదర్శనలు చేయండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన గ్రహ దోషాలు తొలగుతాయి. ఇక రేపటి రోజున ఖచ్చితంగా శివారాధన చేయడం మర్చిపోకండి. ఆరాధ్య దైవమైన శివుడికి రేపటి రోజున ఏదో ఒక రోజునైతే మీరు అభిషేకం చేయడము లేదా శివాష్టకం పఠించడం వలన గ్రహ దోషాలు తొలగుతాయి. ముఖ్యంగా సోమవారం రోజున, శనివారం రోజున మీరు తప్పకుండా శివాలయ దర్శనం చేయండి. ఇక 5 ఆదిత్య హృదయం. ఆదివారం ప్రత్యేకంగా ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీకు ఆరోగ్యం పరంగా అన్ని రకాలు కూడా బాగుంటుందండి. ఇక ఆదిత్య హృదయం పఠించడం వల్ల కూడా ఆరోగ్యం, ఉద్యోగంలో అధికారము పెరుగుతాయి. 6 దాన ధర్మాలు. ఈ రేపటి రోజున ఏవైనా సరే దాన ధర్మాలు చేయడం మీకు అన్ని రకాలుగా మంచిది. ఆదివారం ఎరుపు రంగు, శనివారం నలుపు రంగు ఏమైనా దానం చేస్తే మంచిది. శనగలను, పసుపు వస్త్రాలు పేదవారికి లేదా వృద్ధులకు దానం చేయండి. 7 పరిశుభ్రత. రేపటి రోజున మీ ఇల్లు, కార్యాలయం అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ప్రతిరోజు కూడా ఇంట్లో వాతావరణం అనేది నెగిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్గా మారుతుందండి. మన ఇంట్లో పెట్టిన దీపం వల్ల కూడా మన ఇంట్లో ఏమన్నా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పాజిటివ్గా మారిపోతుంది. రేపటి రోజున మీరు మాంసాహారం, మద్యం సేవించకపోవడం పూర్తిగా మానేయండి. మీకు మానేయటం వల్ల దైవబలం పెరుగుతుంది. ఇక ప్రతిరోజు కూడా మీరు దేవుని యొక్క నామస్మరణ చేయడం వల్ల కనీసం ఒక 5 నిమిషాలైనా దేవుని నామస్మరణ చేయడం వల్ల మీకు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదృష్టమైన రంగులు వచ్చి రాశి వారికి ఉంగరం అండి. అదృష్టమైన రంగులు రేపటి రోజు మీకు ఎరుపు, మెరూన్, పసుపు రంగుల అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఈ రంగులు ఉపయోగించడం వల్ల, మీరు ధరించడం వల్ల మీ మనసు స్థిరంగా, ఆలోచన స్పష్టంగా ఉంచుతుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించినప్పుడు ఈ రంగులు ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే నలుపు మరియు నీలం రంగులు మీకు ఏ విషయం కూడా అచ్చిరావండి. మీరు ఆ రంగులు ధరించకపోవడం అయితే, నివారించడం అయితే చాలా మంచిది. రేపటి రోజున మీకు ఉన్న కుజగ్రహ దోషాలు అనేవి తొలగిపోవడానికి రేపటి రోజున నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి స్వామివారికి ఉపవాసం ఉండే సాయంత్రం జాగరణ చేసినట్లయితే మీకు ఏమన్నా కుజదోష నివారణ నుండి తొలగిపోతుందండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వేళ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.